వెల్కమ్ టు వార్ స్టోరీస్. మన దేశంపై ఉగ్రవాదుల కన్ను పడితే నిఘా నేత్రంగా మారుతుంది. దాడులు చేస్తే చుక్కలు చూపిస్తుంది. అటాక్ చేసి కలుగులో దాక్కున్నా పట్టుకొస్తుంది. రంగంలోకి దిగిందంటే ముష్కర మూకలకు నూకలు చెల్లిస్తుంది. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్ర సంస్థలకు ఆ పేరు వింటేనే దడ పుట్టుకొస్తుంది. గురి చూసి ముష్కరుల గుండెల్లో గుణపాలు దింపుతున్న ఆ సంస్థకు జాతీయ భద్రతే ప్రధాన లక్ష్యం. ఇంతకీ ఆ సంస్థ ఏది? ఇవాల్టి ఫోకస్లో చూద్దాం. ఒకే ఒక్క సంస్థ ముష్కర మూకలకు చుక్కలు చూపిస్తుంది. టెర్రర్ సంస్థల నెట్వర్క్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిఘా పెట్టడం, ఉగ్ర కుట్రలను భగ్నం చేయడం మాత్రమే కాదు, దేశంపై దాడికి దిగి ప్రాణాలతో దొరికిన వారిని న్యాయస్థానం ఎదుట దోషులుగా చేసి శిక్షలు పడేలా చేస్తోంది. అందుకే అందరూ ఆ సంస్థను సభాష్ ఎన్ఐఏ అంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం కోరలు విప్పుతోంది. టెర్రరిజం పెను సవాల్ విసురుతోంది. ఇండియా కూడా ఉగ్రవాదంతో ముప్పెదుర్కొంటోంది. మిగతా దేశాల సంగతి ఎలా ఉన్నా భారత బద్ధ శత్రువు పాకిస్తాన్తో భారత్కు ముప్పు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం భారత గడ్డపై ఏళ్ల తరబడి అలజడి రేపుతోంది. ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఓ టెర్రరిస్టు ఫ్యాక్టరీ. అక్కడ ఉత్పత్తవుతున్న టెర్రరిస్టులకు భారత్పై దాడి చేయడమే ప్రధాన లక్ష్యం. జిహాద్ అంటూ రెచ్చిపోతున్న ఉగ్ర సంస్థలు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహమ్మద్ చేస్తున్న దాడులతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్లో గోకుల్చాట్, లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్ పేలుళ్లు, పుల్వామా దాడి, పెహల్గాం దాడి, ముంబైలో 26/11 అటాక్ లాంటివి అమాయక పౌరులతో పాటు భద్రతా బలగాల ప్రాణాలు తీశాయి. ఇటీవలే పెహల్గాంలోని బైసరన్ లోయలో ముష్కర మూకలు చేసిన దాడికి 28 మంది ప్రాణాలు కోల్పోయారు. నిత్యం సరిహద్దుల్లో ఉగ్రవాదులతో మన భద్రతా బలగాలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. సరిహద్దులతో పాటు దేశం లోపల కూడా ఉగ్రవాదం పెను సవాల్ విసురుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయం వెంటాడుతోంది. పౌర జీవనానికి పెను ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్ర కార్యకలాపాలు పసిగట్టడంతో పాటు ముష్కర మూకల ఆట కట్టించేందుకు ఓ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ ఆలోచనకు రూపంగానే ఏర్పడిన సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లేదా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. జాతీయ దర్యాప్తు సంస్థను డిసెంబర్ 31, 2008న భారత పార్లమెంటు జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం 2008ను అమలు చేయడం ద్వారా ఏర్పాటు చేశారు. డిసెంబర్ 2008లో పార్లమెంటు జాతీయ దర్యాప్తు సంస్థ ఏర్పాటు బిల్లును ఆమోదించింది. ఈ చట్ట ప్రకారం దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఉగ్రవాద దాడుల్ని దర్యాప్తు చేయడానికి కేంద్ర సంస్థకు అధికారమిచ్చే ఏకకాలిక అధికార పరిధి ఎన్ఐఏకుంది. దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సవాళ్లు, బాంబు పేలుళ్లు, విమానాలు, నౌకల హైజాక్, అణుస్థావరాలపై దాడులు లాంటి నేరాలను ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ముంబైలో ముష్కర మూకలు నవంబర్ 26న సృష్టించిన మారణహోమం భారత చరిత్రలో ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది. దీన్ని భారత చరిత్రలో ఓ భయానక రోజుగా అభివర్ణించారు. ఈ దాడి నిఘా వైఫల్యాన్ని బయటపెట్టింది. అలాగే దేశంలో ఉన్న ఏజెన్సీలు ఉగ్ర కార్యకలాపాలను ట్రాక్ చేయడంలో వాటికున్న సామర్థ్యాన్ని వెల్లడించింది. కాబట్టి ముంబై ఘటన తర్వాత ముష్కర మూకలను ఎదుర్కొనేందుకు కేవలం నెల రోజుల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏను ఏర్పాటు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు ఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది. అంతేకాదు హైదరాబాద్, గౌహతి, కొచ్చి, లక్నో, ముంబై, కోల్కతా, రాయ్పూర్, జమ్మూ, చండీగఢ్, రాంచీ, చెన్నై, ఇంఫాలలో ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఎన్ఐఏకు భారతదేశమంతటా అధికార పరిధి ఉంది. ఇది ఉగ్రవాద సంబంధిత నేరాలను దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదు. అయితే ఈ సంస్థకు దేశవ్యాప్తంగా దర్యాప్తు చేసే స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ ఇది రాష్ట్ర పోలీసు బలగాలతో, ఇతర దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుంది. ఎన్ఐఏ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. 2019లో ఎన్ఐఏ చట్టానికి చేసిన సవరణల ప్రకారం భారత పౌరులు లేదా భారత ప్రయోజనాలు ప్రభావితం చేసే నేరాలను, భారతదేశం వెలుపల జరిగిన వాటిని దర్యాప్తు చేసే అధికారం ఎన్ఐఏకుంది. భారతీయ నౌకలు, విమానాలలో జరిగే నేరాలు, అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన నేరాలను కూడా దర్యాప్తు చేసే అవకాశం ఎన్ఐఏకుంది. ఉగ్రవాదులపై నిఘా పెట్టడం, ముష్కర మూకల కదలికలను నిత్యం గమనించడం, వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పూర్తి డేటాబేస్ రూపొందించడం లాంటివి జాతీయ దర్యాప్తు సంస్థ చేస్తుంది. అంతేకాదు తాము రూపొందించిన టెర్రరిస్టు డేటాబేస్ను రాష్ట్రాలు, ఇతర దర్యాప్తు సంస్థలతో పంచుకుంటుంది. ఉగ్రవాద చర్యలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ముష్కర సంస్థలకు మద్దతివ్వడం, ఉగ్రవాద శిబిరాలు నిర్వహించడం,
టెర్రరిస్టులు నియమించుకోవడం వంటి కేసులతో పాటు నకిలీ కరెన్సీని ముద్రించడం, పంపిణీ చేయడం లేదా దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచడానికి ఉద్దేశించిన నకిలీ కరెన్సీ కేసులను ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ముఖ్యంగా ఈ కేసుల్లో హై క్వాలిటీ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ కేసులుంటాయి. ఈ ఫేక్ ఇండియన్ కరెన్సీని ఉగ్రవాదులు ఉపయోగించే అవకాశాలు ఉన్న చోట ఎన్ఐఏ రంగంలోకి దిగుతుంది. ఈ కేసు దర్యాప్తు కోసం ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అంతేకాదు, ఇందుకోసం ప్రత్యేకంగా టెర్రర్ ఫండింగ్ అండ్ ఫేక్ కరెన్సీ TFFC పేరుతో ఓ సెల్ను కూడా ఎన్ఐఏ ఏర్పాటు చేసుకుంది. దీని ద్వారా ఉగ్ర సంస్థలు ముష్కర మూకలతో పాటు వారికి సహకరిస్తున్న వారికి నిధులు రాకుండా ఆపేయడమే దీని ప్రధాన లక్ష్యం. మరోవైపు అంతర్జాతీయ లేదా దేశీయ స్థాయిలో జరిగే మానవ అక్రమ రవాణా కేసులను కూడా ఈ సంస్థ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అటు నిషేధిత ఆయుధాల తయారీ, అక్రమ రవాణా, అమ్మకంతో పాటు పేలుడు పదార్థాలు ఉపయోగించి చేసే నేరాలను కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. అంతేకాదు, సైబర్ టెర్రరిజం కేసులు, సైబర్ దాడులు, డేటా చోరీ లేదా దేశ భద్రతకు ముప్పు కలిగించే ఇతర సైబర్ నేరాలు, దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం లాంటి కేసులను డీల్ చేస్తుంది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ అనుమతితో కొన్ని కేసులను ఎన్ఐఏకి అప్పగించమని అభ్యర్థించే అవకాశం కూడా ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే ఎన్ఐఏ అనేది భారతదేశ జాతీయ భద్రతకు ముప్పు కలిగించే తీవ్రమైన నేరాలను దర్యాప్తు చేయడానికి, నిరోధించడానికి, విచారించడానికి ఏర్పాటు చేసిన ఓ శక్తివంతమైన కేంద్ర సంస్థ అనుకోవచ్చు. ఇంతకు ఎన్ఐఏ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి? ఎన్ఐఏలో కేసు నమోదైన తర్వాత ఏం జరుగుతుంది? జాతీయ దర్యాప్తు సంస్థ 100% స్ట్రైక్ రేట్తో దూసుకు వెళ్లడానికి అనుసరిస్తున్న విధానాలేంటి? ఉగ్రవాదం లేని భారతదేశాన్ని నిర్మించడం, ప్రజలకు భద్రత, స్థిరత్వాన్ని అందించడం, ఇది ఎన్ఐఏ సంస్థ ప్రధాన లక్ష్యం. ఇదే దిశగా జాతీయ దర్యాప్తు సంస్థ పనిచేస్తోంది. ఉగ్ర మూలాలను సమూలంగా నిర్మూలించి దేశ అంతర్గత భద్రతను కాపాడడమే ఎన్ఐఏ ప్రధాన ఎజెండాగా ఉంది. ఇందులో భాగంగా ఉగ్ర సంస్థలు, వ్యక్తులు, వాటికి మద్దతిచ్చే నెట్వర్కులను నాశనం చేస్తూ వస్తోంది. అంతేకాదు, ఆయా నెట్వర్కులను గుర్తించి దర్యాప్తు చేసి కోర్టులో దోషులుగా నిరూపించి శిక్ష పడేలా చేయడంలో ఎన్ఐఏ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక ఎన్ఐఏ ఆపరేషన్స్ పక్కాగా ఉంటాయి. పక్కా గూఢచార సమాచారం సేకరించడం ఎన్ఐఏ సొంతం. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రాష్ట్రాల పోలీస్ గూఢచార విభాగాలు, అంతర్జాతీయ ఏజెన్సీల నుంచి వచ్చిన సమాచారాన్ని ఎన్ఐఏ లోతుగా విశ్లేషిస్తోంది. ఇందులో ఫోన్ కాల్స్, డిజిటల్ డేటా, సోషల్ మీడియా, ట్రాఫిక్, ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ వంటి ఉంటాయి. ఈ డేటాను ఉపయోగించి ఉగ్రవాద నెట్వర్క్, వాటికి అందుతున్న నిధులు, ఫండింగ్ వస్తున్న మార్గాలను గుర్తిస్తుంది. ఆ తర్వాత ఎన్ఐఏ చట్టంలోని షెడ్యూల్డ్ నేరాల కింద కేసు నమోదు చేస్తుంది. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తుంది. ఈ బృందంలో సీనియర్ అధికారులు, సాంకేతిక నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులు ఉంటారు. వారు పూర్తి ప్రణాళికతో రైడ్స్, అరెస్టులు, సాక్ష్యాల సేకరణ, భద్రతా చర్యలు వంటి అన్ని అంశాలను చాలా పక్కాగా రూపొందిస్తారు. అవసరమైతే ఇతర రాష్ట్ర పోలీసు బలగాలతో లేదా కేంద్ర సాయుధ దళాలతో సమన్వయం చేసుకుంటారు. మెరుపు దాడులు, అరెస్టులు చేయడం ఎన్ఐఏ ఆపరేషన్స్లో కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా తెల్లవారుజామున లేదా ఊహించని సమయాల్లో అరెస్టులు చేస్తారు ఎన్ఐఏ అధికారులు. తద్వారా నిందితులు తప్పించుకోవడానికి లేదా సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి అవకాశం ఉండదన్నమాట. అనుమానితుల ఇళ్లు, కార్యాలయాలు, రహస్య స్థలాల్లో సోదాలు నిర్వహిస్తారు. ఈ సోదాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, పత్రాలు, నగదు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు వంటి కీలక సాక్ష్యాలను స్వాధీనం చేసుకుంటారు. అరెస్టులు చేసేటప్పుడు చట్టబద్ధమైన నిబంధనల్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఇక ఏ కేసులోనైనా అరెస్టు చేసిన నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కేంద్రాల్లో లోతుగా ప్రశ్నిస్తారు అధికారులు. ఉగ్రవాద నెట్వర్క్, కుట్ర వివరాలు, నిధులకు సంబంధించిన వనరులు, భవిష్యత్ ప్రణాళికల గురించి కీలక సమాచారం రాబడతారు. ఫోరెన్సిక్ విశ్లేషణ, డిజిటల్ ఫోరెన్సిక్, బయోమెట్రిక్స్, అవసరమైతే న్యాయస్థానం అనుమతితో నార్కో అనాలిసిస్ వంటి ఆధునిక శాస్త్రీయ పద్ధతుల్లోనూ ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత నిర్ణీత సమయంలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది. ఇది సాధారణంగా 90 రోజులుగా ఉంటుంది. మొత్తంగా ఇండియాలో 51 ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులున్నాయి. ఇవి కేసులను త్వరితగతిన విచారిస్తాయి. కాబట్టి ఎన్ఐఏ చేపట్టిన కేసుల్లో శిక్షలు పడిన కేసుల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కేసుల్లో శిక్షలు పడిన రేటు దాదాపు 95% పైగా ఉంటుందంటే ఎన్ఐఏ దర్యాప్తు తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. ఇక ఎన్ఐఏ ఏర్పాటైనప్పటి నుంచి 650 కేసులు నమోదు చేసింది. ఇందులో 150కి పైగా కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. ఇందులో ఎన్ఐఏ దర్యాప్తు చేసిన కొన్ని కీలక కేసుల్లో 26/11 ముంబై ఉగ్రదాడుల కుట్ర కేసు ముఖ్యమైంది. 2008లో ముంబైపై జరిగిన భయంకరమైన ఉగ్రవాదుల వెనక ఉన్న పెద్ద కుట్రను ఛేదించడంలో ఎన్ఐఏ కీలక పాత్ర పోషించింది.
లష్కరే తోయిబా ఉగ్రవాదులకు సహాయం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కెనడియన్ వ్యాపారవేత్త తహవూర్ హుస్సేన్ రాణా ఈ కేసులో ప్రధాన సూత్రధారుల్లో ఒకడిగా ఉన్నాడు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఏప్రిల్ 2025లో తహవూర్ రాణాను అమెరికా ఇండియాకు అప్పగించింది. దీనిలో ఎన్ఐఏ కీలక పాత్ర పోషించింది. ఇండియాకు వచ్చిన తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకుని 26/11 దాడుల వెనుక ఉన్న పూర్తి కుట్రను, మరో నిందితుడు డేవిడ్ హెడ్లీతో అతనుకున్న సంబంధాలను వెలికితీయడానికి ప్రయత్నిస్తోంది ఎన్ఐఏ. ఈ కేసు పూర్తయితే అంతర్జాతీయ ఉగ్రవాదంపై భారత పోరాటానికి ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు పుల్వామా దాడి కేసును కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఈ దాడి వెనుకున్న జైషే మహమ్మద్ ఉగ్రవాదులు, ఆ సంస్థ సహచరులను గుర్తించింది. పగడ్బందీ చార్జ్షీట్ దాఖలు చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆదేశాలు, నిధులు, పేలుడు పదార్థాల సేకరణ, బాంబు తయారీ వంటి అన్ని అంశాలను ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. తమిళనాడులోని పుదుకొట్టైలో ఉగ్రవాద కుట్ర కేసులో 2024లో ఎన్ఐఏ చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో నిషేధిత ఉగ్రవాద సంస్థల మద్దతుతో యువతను రాడికలైజ్ చేసి దాడులకు పాల్పడాలని కుట్ర పన్నారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ పాత్ర ఉందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. మొత్తంగా దేశంలో ఎన్ఐఏ వ్యూహాత్మక ఆపరేషన్లు అంతర్గత భద్రతను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పటిష్టమైన దర్యాప్తు, సాంకేతికత వినియోగం, అంతర్జాతీయ సమన్వయంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎన్ఐఏ సాగిస్తున్న పోరాటం భారతదేశానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. కలుగులో దాక్కున్న నేరస్తులను పట్టుకుని బయటకు లాగడం ఎన్ఐఏకే సాధ్యం. వారిని న్యాయస్థానంలో హాజరుపరిచి శిక్షలు ఖరారు చేయడంలోనూ దర్యాప్తు సంస్థ వ్యూహం మామూలుగా ఉండదు. ఎంతో సంక్లిష్టమైనప్పటికీ విదేశాల్లో ఉన్న నేరగాళ్లను భారత్కు రప్పించడంలో ఎన్ఐఏ కీలక పాత్ర పోషిస్తోంది. ఉగ్రవాద నేరాల దర్యాప్తులో జాప్యాన్ని, సమన్వయ లోపాన్ని ఎన్ఐఏ తగ్గిస్తోంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు 650 కేసులు నమోదు చేయగా వాటిలో 516 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు ఎన్ఐఏ 4232 మంది నిందితులను అరెస్ట్ చేసింది. ఇందులో 625 మందికి శిక్షలు ఖరారయ్యాయి. మొత్తంగా ఎన్ఐఏ దర్యాప్తు చేసిన 157 కేసుల్లో 150 కేసుల్లో శిక్షలు పడ్డాయి. అంటే 95% శిక్షల రేటు ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఎన్ఐఏకు ఉన్న ప్రత్యేక కోర్టుల ద్వారా విచారణ జరుగుతుండటంతో ఇది సాధ్యమైందని చెప్పొచ్చు. మరోవైపు ఎన్ఐఏ దర్యాప్తు మాత్రమే కాదు, ఉగ్ర కార్యకలాపాలతో సంబంధం ఉన్న వారి ఆస్తులను కూడా జప్తు చేసింది. ఇప్పటివరకు 109.6 కోట్ల విలువైన 543 స్థిర చరాస్తులను జప్తు చేయడం విశేషం. అటు రాష్ట్ర పోలీస్ బలగాలతో సమన్వయం చేసుకుంటూ సంక్లిష్ట ఉగ్రవాద కేసులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు, రాష్ట్ర పోలీస్ బలగాలకు ఉగ్రవాద వ్యతిరేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తద్వారా స్థానిక ఉగ్రవాద నిరోధక సామర్థ్యాలు మెరుగుపడతాయనేది లక్ష్యంగా పెట్టుకుంది. 2018 నుంచి ఎన్ఐఏ రాష్ట్రాల పోలీస్ బలగాల కోసం ఉగ్రవాద వ్యతిరేకతపై 40 శిక్షణా కోర్సులను నిర్వహిస్తోందంటే సంకల్పం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదం అంటేనే అంతర్జాతీయ స్థాయిలో నేరస్తులు తప్పించుకుని తిరుగుతుంటారు. అయితే విదేశాల్లో ఉన్న నేరస్తులను భారత్కు రప్పించేందుకు అనేక చట్టపరమైన దౌత్య మార్గాలను ఎన్ఐఏ ఉపయోగిస్తోంది. ఈ ప్రక్రియ కాస్త సంక్లిష్టంగానే ఉంటుంది. అయినప్పటికీ ఎన్ఐఏ దాన్ని అనుసరించి నేరస్తులను ఇండియాకు రప్పిస్తోంది. విదేశాల్లో ఉన్న నేరస్తులను భారతదేశానికి తీసుకురావడానికి అత్యంత సాధారణ, ప్రామాణిక మార్గం అప్పగింత. ఇది 2 దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ద్వారా జరుగుతుంది. భారతదేశానికి ప్రస్తుతం 40కి పైగా దేశాలతో అప్పగింత ఒప్పందాలున్నాయి. తద్వారా నేరస్తులను ఇండియాకు రప్పించే వీలుంది. ఒక కేసు దర్యాప్తులో విదేశాల్లో ఉన్న నేరస్తుల్ని గుర్తించినప్పుడు వారిపై సరైన సాక్ష్యాలను సేకరిస్తుంది ఎన్ఐఏ. ఆ తర్వాత కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ పొందుతుంది. దీన్ని హోం మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా అప్పగింత అభ్యర్థనను ఆయా దేశాలకు పంపిస్తుంది. ఈ అభ్యర్థన అందిన తర్వాత సదరు విదేశీ దేశం తమ దేశీయ చట్టాలు, అప్పగింత ఒప్పందం నిబంధనల ప్రకారం ఒక విచారణ నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియలో నేరస్తుడు తమ అప్పగింతను అడ్డుకోవడానికి న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కోవచ్చు. విదేశీ న్యాయస్థానాలు ప్రభుత్వం అప్పగింతను ఆమోదించిన తర్వాత ఆ నేరస్తుణ్ణి భారత అధికారులకు అప్పగిస్తారు. ఇటీవల 26/11 ముంబై దాడుల కీలక కుట్రదారుడు తహవూర్ రాణాను అమెరికా నుంచి భారతదేశానికి అప్పగించడంలో ఎన్ఐఏ ఇదే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఒక నేరస్తుడు విదేశాలకు పారిపోయినప్పుడు ఎన్ఐఏ ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలీస్ బలగాలను ఆ నేరస్తుడిని గుర్తించి అరెస్టు చేయమని కోరుతుంది. ఆర్సీఎన్ ఆధారంగా ఒక దేశంలో నేరస్తుడు అరెస్ట్ అయిన తర్వాత అప్పగింత ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇటీవల ఎన్ఐఏ బెంగళూరు జైలు కుట్ర కేసులో లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని రువాండా నుంచి ఇలాగే తీసుకొచ్చింది ఎన్ఐఏ. కొన్ని సందర్భాల్లో అధికారిక ఒప్పందాలు లేకపోయినా ఎన్ఐఏ విదేశీ ఏజెన్సీలతో నేరుగా సహకారాన్ని ఏర్పరచుకుంటుంది.
ఉగ్రవాద సంబంధిత కేసుల్లో జాతీయ భద్రతకు ముప్పు ఉన్నందున దేశాలు పరస్పరం సహాయపడటానికి సిద్ధంగా ఉంటాయి. మొత్తంగా ఎన్ఐఏ విదేశాల్లో ఉన్న నేరస్తులను తీసుకురావడానికి బహుముఖ విధానాన్ని అనుసరిస్తోంది. ఇందులో చట్టపరమైన ఒప్పందాలు, దౌత్య ప్రయత్నాలు, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం ఇలా అన్నీ కలగలసి ఉంటాయి. ఎన్ఐఏ అంటే సాధారణ సంస్థ కాదు. ఇందులో పనిచేసే సిబ్బందికి చాలా నైపుణ్యం అవసరం. కాబట్టి వీరి నియామకం, శిక్షణ అంతా పగడ్బందీగా ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యూపీఎస్సీ ద్వారా ఎన్ఐఏ పోస్టుల్లో సిబ్బందిని నియమిస్తారు. ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి సివిల్ సర్వీసెస్లో పనిచేసిన అధికారులను ఎన్ఐఏకు డిప్యుటేషన్ మీద తీసుకుంటారు. అటు సిబిఐ, ఐబీ, సిఏపిఎఫ్ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల్లో పనిచేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తారు. ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే పోస్టులకు అంటే సైబర్ ఫోరెన్సిక్స్, ఆర్థిక నిపుణులైన పోస్టులకు మాత్రం ప్రత్యక్షంగా నియామకాలు చేపడతారు. ఇక ఎన్ఐఏలో చేరిన వెంటనే అధికారులకు కఠినమైన శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా ఉగ్రవాద నిరోధక పద్ధతులు, ఫోరెన్సిక్ దర్యాప్తు, సైబర్ సెక్యూరిటీ, గూఢచార సేకరణ, అంతర్జాతీయ సహకారం వంటి అంశాల్లో వారికి ట్రైనింగ్ ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఎన్ఐఏ సిబ్బంది దేశ భద్రతకు ముప్పు కలిగించే అత్యంత తీవ్రమైన నేరాలను దర్యాప్తు చేయడానికి లేదా నిరోధించడానికి అంకిత భావంతో పనిచేస్తారు. వారి పని నిరంతర పరిశోధన, గూఢచార విశ్లేషణ, క్షేత్రస్థాయి కార్యకలాపాలతో కూడి ఉంటుంది.